హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో కర్బూజాతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. చిన్న గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పాలపొడి, 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్ వరకు పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని 1.5 గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒకసారి కలుపుకొని పాలల్లోకి కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/3 కప్ వరకు పంచదారను వేసుకొని కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీగా రావాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మనం కర్బూజాని కట్ చేసుకుందామండి. ఒక కర్బూజాని తీసుకొని దీనిపైన ఇలా కొంచెం కట్ చేసి తీసుకోవాలి. దీనిలో ఉన్న విత్తనాల్ని తీసేయాలి. విత్తనాలు తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు కొంచెం కొంచెంగా స్పూన్తో గుజ్జుని తీసుకోవాలి.
దీనిలో ఉన్న పల్పును మొత్తం తీసేసి ఈ కర్బూజాని షెల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా గుజ్జు మొత్తం తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని ఇప్పుడు కర్బూజా షెల్లోకి వేసుకోవాలి. దీనిపైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 8 గంటల పాటు పెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ మిక్స్ అనేది మిగిలిందండి. నేను గ్లాస్లో వేసుకొని దీన్ని కూడా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత బయటికి తీసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. గ్లాస్లో వేసుకున్న కర్బూజా ఐస్ క్రీమ్ని డిమాల్ట్ చేసుకుందామండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి. సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ కర్బూజా ఫ్రూట్ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.